భూపాలపల్లి పట్టణంలోని మంజునగర్ భూనీల వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం తమ స్వంత డబ్బులతో కట్టించినట్లు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామారెడ్డి గండ్రజ్యోతి దంపతులు వ్యవహరించడం సరైంది కాదని జయశంకర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భట్టు కర్ణాకర్, భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్మన్ బుర్ర కొమరయ్య గౌడ్ ఆరోపించారు. ఈ మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ నిధులతో పాటు ప్రజల దగ్గర 50,000 నుంచి లక్షల రూపాయల్లో చందాలు వసూలు చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంపై రాజకీయాలు చేసేది తాము కాదని వారే రాజకీయాలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. నిన్న గండ్రజ్యోతి గారు ప్రెస్ మీట్ పెట్టి మేము మొదటి నుంచి ఈ గుడికి సంబంధించి అన్ని సత్యాలే చెప్తున్నాం, ఇప్పుడు కూడా మేము సత్యాలే చెబుతున్నాం, జరంతా మా మాట వినండి అని చెప్పేసి ఆ ప్రెస్టేషన్ అంతా విలేకరుల సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఒకటే ప్రశ్నించడం జరుగుతూ ఉంది. ఆ గుడి ప్రజల గుడి, వెంకటేశ్వర స్వామి ఆలయం ఒక ఇరిగేషన్ సంబంధించినటువంటి భూమిలో కట్టడం జరిగింది. వెంకటేశ్వర ఆలయం దాదాపు 132 మంది చందాదారులు ఇచ్చినటువంటి చందాలతో నిర్మించినటువంటి గుడి. చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఏదైతే మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి గారు ఉన్నారో పూర్తి స్థాయిలో ఆ గుడికి డిఎంఎఫ్టి నిధుల నుండి దాదాపు 2.5 కోట్లను ఎలాంటి అగ్రిమెంట్ లేకుండా, టెండర్ లేకుండా, వితౌట్ చెక్తోని 2.5 కోట్ల రూపాయలను తీసుకున్న మాట వాస్తవమా కాదనే విషయాన్ని మీరు ప్రజలకు చెప్పాలి. ఆ పైసలను ఏం చేశారు, ఏ విధంగా ఖర్చు చేశారు అనే విషయాలపైన మేము మొదటి నుంచి అడుగుతున్నాం. ఎవరైతే ఈ 132 మంది చందాదారులు ఉన్నారో 3 సంవత్సరాల కాలం నుండి ఈ యొక్క పనులు జరుగుతున్నాయి కదా, ఈ 132 మంది చందాదారులు ఏ ఒక్క రోజైనా ఒక బోర్డు పెట్టి ఇంతమంది చందాదారులు ఉన్నారు, ఇంతమంది సహకరించారన్నారు అని చెప్పేసి ఒక్క రోజన్న, ఇన్ని రోజుల నుంచి మేము ఒక్క రోజన్న గతంలో ఎప్పుడని చెప్పారా? నిన్న హుటాహుటి నచ్చి మాకు కూడా చందాలు ఇచ్చిళ్ళు, మేము కూడా చందాదారుల సంబంధించినటువంటి పైసలు వాడునాం అని చెప్పేసి నిన్న చెప్పారు. కానీ అంతకుముందు ఏదైనా ఒక రోజైనా చందాదారుల గురించి మాట్లాడినటువంటి విషయం ఉందని చెప్పేసి ఈరోజు గండ్రజ్యోతి గారిని మేము ప్రశ్నించడం జరుగుతూ ఉంది. ఈరోజు మేము కట్టుకోక ఒక గుడిని కట్టుకుంటే ఈ గుడి మీద ఇంత రాద్దంతవా అని చెప్పేసి రమణారెడ్డి అక్కడ బొమ్మకాడ ధర్నా చేస్తాడు. అరే గుడినిది, గుడి బడి అనేది ప్రజలది, ప్రజల సొత్తు. ప్రజల కోసం కట్టేటువంటి గుడి మీద రాజకీయాలు మేము చేస్తలేము. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన వచ్చింది. ఈరోజు గండ్ర సత్తన్న గారు ఒక నీతి నిజాయితీగా ఈ భూపాలపల్లి నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో, చాలా ఖచ్చితమైనటువంటి నిర్ణయాలతో ఈరోజు దాదాపు 20 కోట్ల రూపాయలను కొడవటంచ లక్ష్మీనరసింహ స్వామికి తీసుకువచ్చి ఈరోజు ఏదైతే యాదాద్రి గుడి ఉందో దాన్ని తల వంచే విధంగా ఈరోజు అభివృద్ధి చేసేటువంటి ప్రక్రియలో ఈరోజు సత్తన్న గారు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈరోజు లేకపోతే ఈ గుడి మీ సొంతమా? మీ సొంతమైతే ప్రభుత్వ ఖజానా ఎందుకు వాడారు? ప్రభుత్వ భూమిని ఎందుకు వాడారు? ప్రజల సొమ్మును ఎందుకు వాడారు? మీరు ఏదైనా ప్రైవేట్ ల్యాండ్ తీసుకొని అలా సొంతంగా కట్టి సొంతంగా నిర్మాణం చేసుకుంటే బాగుండేది కదా. అప్పుడు ఏం జరగదో ఆ సందర్భాలలో మనం మాట్లాడుకునేటువంటి విధానం ఉండేది. మేము కట్టుకోక ఒక గుడిని కట్టుకున్నాం, ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నది కదా, దాన్ని అభివృద్ధి చేస్తే సరిపోతే? అరే 2 సార్లు గెలిచినావు, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నావు, నువ్వెందుకు ఆంజనేయ స్వామి గుడిని అభివృద్ధి చేయలేకపోయినావు? మా గౌరవ సత్తన్న గారు కూడా ఆ ఆలయ టెంపుల్కు, శ్రీ ఆంజనేయ ఆలయ టెంపుల్ కూడా 1 కోటి నిధులను కేటాయించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి శ్రీ వెంకటేశ్వర ఆలయానికి కూడా 2 కోట్ల నిధులను కూడా కేటాయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు గుడి మీద రాజకీయాలు చేసుకుంటూ, దీన్ని ఏదో సింపతి సాధించుకుంటూ, ఆడ పండి బోరుతే మాకు మస్తు పేరు వస్తుందని చెప్పేసి మీరు కలలు కనడం శుద్ధ వేస్ట్. మేము ఇప్పుడు ఒకటే సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది. మీరు ఒకవేళ డిఎంఎఫ్టి నిధులు మీరు వాడకుండా మీ సొంత నిధుల ఖర్చులతో ఈ యొక్క ఆలయ నిర్మాణం చేస్తే నేను నా అధ్యక్షత పదవికి, అదేవిధంగా మా మున్సిపల్ చైర్మన్ గిరికి మీరు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది నువ్వు బొమ్మకాడ పెడతావా, లేకపోతే మీ పార్టీ ఆఫీసులో పెడతావా,
మేము చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా గండ్ర జ్యోతికి అదేవిధంగా రమణారెడ్డి గారికి మేము సవాల్ విసరడం జరుగుతుంది. గండ్ర రమణారెడ్డి జ్యోతిరెడ్డి గారు బూనీల వెంకటేశ్వర స్వామి టెంపుల్ కోసము వారు చేస్తున్నటువంటి ఆరోపణలు, వారు చేస్తున్నటువంటి విధానాలు సరి అయినది కాదు. ఆ టెంపుల్ మా సొంత డబ్బులతోటి కట్టామని చెప్పడము చాలా సిగ్గుసేటు. ఆ టెంపుల్కు సిడిఎఫ్ నుంచి 2 కోట్ల రూపాయలు, డిఎంఎఫ్ నుంచి 2.5 కోట్ల రూపాయలు, దానికి సంబంధించిన ప్రొసీడింగ్ ఆర్డర్లు కూడా వాళ్ళు డబ్బులు బిల్లులు పెట్టి ఆ అమౌంట్ తీసుకున్నది కూడా మర్చిపోయి స్వతహాగా మా చేతుల మీద మేము కట్టినాము, ఆ గుడి మాదే అనే విధంగా జ్యోతిరెడ్డి గారు ఆ టెంపుల్ దగ్గర నేలపై పడుకొని బొర్లడము, ఏదో ప్రజల సింపతి పొంది మేమేదో చేసినట్టు ఆమె ఏదో ప్రజల సింపతి పొందే విధంగా తయారు కావడం నిజంగా విడ్డూరంగా ఉంది. తల్లి, నీ సొమ్ము మేమేమి తిన్నాము? నువ్వు భూపాలపల్లి మున్సిపాలిటీలో ప్రతి వ్యక్తిని బెదిరించి 50,000 రూపాయల నుంచి 5 లక్షల వరకు టెంపుల్ పేరు మీద చందాలు వసూలు చేసిన మాట వాస్తవం కాదా? చాలామంది ఒక 4 కోట్ల రూపాయల దాకా వసూలు చేసి ఆ టెంపుల్కు మామూలుగా ఒక 2-3 కోట్ల రూపాయలతోటి టెంపుల్ నిర్మాణం చేసి మిగతా రూపాయలంతా మీరు లోపటేసుకొని తిన్నమాట వాస్తవం కాదా? ఈ టెంపుల్ మీద రాదంతం చేసేది మీరే. గవర్నమెంట్ మీరు ఎమ్మెల్యే, మీ భర్త ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా చేసి గవర్నమెంట్ నిధులను వాడుకొని టెంపుల్ కట్టిన మాట వాస్తవము. పవర్ లేదు, ఎమ్మెల్యేగా ఓడిపోయారు. మీరు ఉన్నప్పుడు అటు కమిటేసి ఎండోమెంట్లో కలిపి ఎండోమెంట్కి ఐన్వర్ చేస్తే ఇవాళ మిమ్మల్ని అడిగే వాళ్ళు కూడా ఎవరు లేరు కదా. అది మా సొంత ఆస్తి, అది మా సొంతము, ఇది మేము శుద్ధ పూసలము, మేమెవరు సొమ్ము తినలేదు. ఇది చాలా విడ్డూరంగా ఉన్నది. మీరు ఇప్పటికైనా ఇలాంటి చిల్లర మల్లర వేషాలు మానుకొని ఆ టెంపుల్కు సంబంధించిన ఇంకా మిగులు బడ్జెట్ మీ దగ్గర ఎంత ఉన్నదో అంతా తిరిగి ఇప్పుడు వేసిన ఎండోమెంట్ కమిటీకి ఐన్వర్ చేయాలని, దానికి సంబంధించిన డెవలప్మెంటు ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ మా ఎమ్మెల్యే గారు మున్సిపల్ నుంచి మేము కూడా ఇప్పుడే ఈరోజే 1,50,00,000 రూపాయలు కళ్యాణ మండపానికి దానికి శాంక్షన్ కూడా పెట్టించాం. మీకంటే ఎక్కువ ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి మేము ఉన్నాము. డెవలప్మెంట్ చేయడానికి మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. మీరు ప్రజల సొమ్ము దోమలు ఏ విధంగా మనుషుల దోమలు రక్తాన్ని పీల్చుకెత్తినాయో భూపాలపల్లిలో ఉన్నటువంటి పేద బడుగు బలైన వర్గాల అందరినీ ప్రతి ఒక్కరికి మీరు ఒక మార్కు అవినీతి పరులుగా మీరు నిలిచారు. మీరు ఎన్ని చేసినా ఇక్కడ భూపాలపల్లి ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మిమ్మల్ని శుద్ధ పూసలు అని మాత్రం ఎవరు ఇక్కడ అనరని తెలియజేస్తున్నారు.